తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊహించని బ్లాక్ బస్టర్. ఎవరూ అంచనా వేయని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఆవిష్కృతమైంది. 6 దశాబ్దాలకు పైగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం చారిత్రక విజయం దిశగా దూసుకువెళ్తోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి అధికారాన్ని కైవసం చేసుకునే అంచున నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 11 సీట్ల దూరంలో నిలిచింది. డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాల మధ్య నూతన శక్తిగా బరిలోకి దిగిన టీవీకే అందరి అంచనాలను తలకిందులు చేసింది. 1962లో కె కామరాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్ తర్వాత తమిళనాడులో ఒక ద్రవిడేతర పార్టీ అధికారం చేపట్టడం ఇదే ప్రథమం కానుంది. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం లేదనుకున్న ఓటర్లకు విజయ్ ఒక కొత్త ఎంపికను అందించారు. పెరియార్ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని తన ప్రచారంలో జోడించి డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఆశీస్సులు తనకున్నాయని చెప్పడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. మొత్తం మీద ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాయి.